జగన్మోహన్ రెడ్డి వంశీని కలిసి కావాలని వంశీని ఇరికిచ్చారు అది ఇదని మాట్లాడటంపై మీరేమన్నారు? తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద గతంలో చేసిన తప్పే ఇవాళ మరి ఆయనకి ఆరోపంగా మరి ఇవాళ లోపలికి వెళ్ళడానికి కారణమైంది. అదేవిధంగా కూడా మరి గతంలో కూడా ఆయన అన్న మాటలో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద దీపం చంద్రబాబు నాయుడు గారితో తీసుకొని గెలిచి మరి ఆయన్ని తిట్టడం అనరాని మాటలు. రాజకీయ విలువలు ప్రతి మనిషికి కూడా ఎమ్మెల్యే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు రాజకీయ విలువలు కాపాడుతూ మనిషి ఉండాలి తప్ప రాజకీయ విలువలను చంపేసి మరి మనుషులు ఏదేదో మాట్లాడతాం అది తగదు. అందుకే మరి ఈ రోజు ఇవాళ ఆయన లోపలడానికి కారణమైంది. అంటే వంశీని తగలబెట్టలేదు, కావాలని చంద్రబాబు నాయుడు గారే పట్టాభిని పంపించి ఇలా చేయించారు అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అది ఉత్తి మాట అండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కావాలని మాట్లాడతారు తప్ప గతంలో చేసిన మాట వాస్తవం. పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి కాల్చింది కాదా, వాస్తవం కాదా? మరి ఆ రోజు వీడియోలన్నీ చెప్పినాయి కదా, అది వాస్తవం కాదా? ఏంటంటే కావాలని ఏదో బురద చల్లాలి గవర్నమెంట్ మీద అని ప్రజలు ఇవాళ బుద్ధి చెప్పారు, చాలా గట్టిగానే చెప్పారు. వీళ్ళకి వాళ్ళు రాష్ట్ర మాఫియా నడుస్తుంది అది ఇదేనని జగన్మోహన్ రాష్ట్ర మాఫియా 2019 నుంచి 2024 దాకా నడిచింది. ఇప్పుడు మాత్రం అద్భుతమైన పరిపాలన నడుస్తుందని ప్రజలు అంటున్నారు. అంటే కొడాలి నాని కానీ వంశీకి వీళ్ళు ఎదుగుతున్నారు, అందుకే వీళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారు అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డి గారు మాట మరిచారు. గతంలో ఎదిగారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఒక విలువలతో కూడినటువంటి రాజకీయ జీవితాలు గడిపారు. వైసీపీలోకి వచ్చాక మరి వారి రాజకీయ విలువల్ని మంట గడిపారు. ఎవరు చంద్రబాబు గారి కుటుంబాన్ని తిడుతుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతను ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో ఇది కుటుంబాలు తిడుతున్నారు, వాళ్ళు రేపు ఆయన తిట్టారు మమ్మల్ని తిట్టరా అనే ఆలోచన ఆయనకు ఉండాలా? ఆయన ఆ మాట ఆ రోజు ఖండించాల్సిన విషయం ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. తగదు. అంటే ఇప్పుడు పోలీస్ అధికారులు వాళ్ళు అంటారు ఎక్కడున్నా బట్టలోడు తీసి నిలబెడతాను అది ఇదని అధికారులు మాట్లాడటం కష్టం అంటారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే అధికారులు బట్టలు ఎప్పుడు తీసి ఇక్కడ నిలబెడతాను, రిటైర్మెంట్ అయినా ఎక్కడో నిలబెడతానో ఇక్కడ కాదు. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని ఏమి చేయలేరు అధికారులు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఎవరైనా ఆ చట్టం తరఫున తను చేసుకుపోద్ది. ఎవరు తప్పు చేసినా శిక్ష మాత్రం తప్పదు. నిన్న వంశీని కలిసిన జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కావాలనే చంద్రబాబు నాయుడు గారు మీరు దీంట్లో వంశీని ఇరికిచ్చారు అది ఇదని మాట్లాడుతున్నారు. ఆయన అవివేకం. అతను వంశీ అనేవాడికి ఇప్పటికే కాలాతీతం జరిగింది. అతను ఎన్ని దుర్మార్గమైనటువంటి చర్యలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా కృష్ణా జిల్లా వాసులందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తర్వాత పిచ్చి పరాకాష్ఠకు చేరి ఇంకా మతి భ్రమించినటువంటి మాటలు సప్త సముద్రాలు దాటిన తర్వాత దాటినటువంటి వాళ్ళని కూడా తీసుకొస్తాను. అసలు నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి చేయటమే నేను ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. మళ్ళీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి కావు కాబట్టి అది ఎట్లాగా ఆశ్చర్య సాధ్యం కానటువంటి విషయం కాబట్టి నువ్వు పిచ్చి ప్రేరేపణలు మాట్లాడి ఇంకా కొంతమందిని రెచ్చగొట్టి నీ పబ్బాలను గడుపుకుంటానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈ సమాజం పూర్తిగా నిన్ను గమనించింది. నీకు కావాల్సినటువంటి రాజకీయ పరంగా శాస్త్ర చేసి పంపించారు. నువ్వు ఎన్ని రకాలైనటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలెవరూ నిన్ను గమనించేటటువంటి పరిస్థితుల్లో లేరని చెప్పి నువ్వు గమనించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు, తన సామాజిక వర్గం ఎదుగుతున్నారు, వంశీ కొడాలి నాని ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత ఎదిగారో మొన్న గన్నవరం ప్రజలు, గుడివాడ ప్రజలు చూపించారు. ఎంత మెజార్టీతో వాళ్ళని ఇంటికి పంపించారో కూడా చూశారు. రాజకీయం ఈ ప్రజాస్వామ్యంలో కొన్ని కలుపు మొక్కలు అప్పుడప్పుడు పుడతా ఉంటాయి. ప్రజలు ఆ కలుపు మొక్కలు కూడా తీసేస్తా ఉంటారు అప్పుడప్పుడు. అలానే ఈ వంశీని, ఈ నానిని కూడా రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ పేరుతో ఆ కలుపు మొక్కలు వేరేయటం జరిగింది. ఏ తెలుగుదేశం పార్టీ అయితే పొరపాటున వాళ్ళకి అవకాశం ఇచ్చిందో మళ్ళీ ఆ తెలుగుదేశం పార్టీ ఆ కలుపు మొక్కలను వేరేసేటటువంటి నాయకత్వాలు తయారు చేసి వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మాఫియా నడుస్తుంది అది ఇదని అతనే ఇంటర్నేషనల్ మాఫియా. ఏ రకమైనటువంటి దుర్మార్గాలు చేశాడు? మేము ఒక సామాన్యమైనటువంటి కుటుంబాలు, మేము రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాం. మా మీద SC/ST యాక్ట్లు 307లో ఎన్నో కేసులు పెట్టి అమరావతి రాష్ట్ర ప్రజలు ఎన్ని రకాలుగానటువంటి ఇబ్బందులు పెట్టాం. ఈ రాష్ట్రంలో ప్రతి కార్యకర్తని, ప్రతి సామాన్యుడు కూడా ఇబ్బందులు పెట్టినటువంటి నీ పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ గమనించే నీకు 11 సీట్లు ఇచ్చారు. దాన్ని మర్చిపోయి
నువ్వు అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసినా ఈ సమాజం పట్టించుకునే పరిస్థితులు లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ జగన్ 1.0 చూశారు, ఇప్పుడు జగన్ 2.4 చూస్తారు. అది అది బంధు వస్తారు, ఏమీ చూడలేరు. అతను అనేది 0.0 కూడా చూడటం అనేది అవకాశం ఈ రాష్ట్రంలో అతనికైతే రాజకీయ పరంగా లేదని నేను భావిస్తున్నాను.